నా ఫస్ట్ నామినేషన్ నిఖిల్. మనం ఫ్రెండ్స్ కదా. అదొకప్పుడు బేబక్క ఉండుంటే నాకు ఆవిడకు ఆ పాయింట్ ఉండేది. ఏది నువ్వు కూడా మొదలెట్టా? టోటల్ ఫ్యామిలీ నా మీద పడ్డారేందమ్మా? నాకు పాయింట్ లేదు. నిన్న జరిగిన దాంట్లో నేను చెప్తున్నా అంతే. గౌతమ్ అసలు వీడు మన సైడేనా? మరి ఎందుకు అట్లా మాట్లాడుతున్నాడు? నువ్వు నాన్ స్టాప్ మాట్లాడుతూనే ఉంటావు ఆర్గ్యుమెంట్ లో, అండ్ బ్రేక్ చేస్తూనే ఉంటావు, ఎదుటి వాళ్ళ మాట వినవు. చెప్పు చెప్పు, నీ ఇష్టం వచ్చినట్టు చెప్పుకెళ్ళిపో, నేను వింటుంటాను కదా. స్టార్టింగ్ నుంచి ఈగో అనే విషయం డ్రాగ్ చేస్తూనే వస్తున్నారు. నీకు మరీ అంత ఈగో ఏంటయ్యా? అది నా బలహీనత. ఓకే, ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతా. మొన్న మీ టవల్ ఆదిత్యన వాడారు కదా, అది టవల్ మీరు ఉతుక్కొని వాడుకోవచ్చు కదా, ఆదిత్యన దగ్గరకు వచ్చి అంత గొడవ చేశారు. దీనికి మీరు ఏమంటారు సార్? నీకెలా నీ టవల్ వాడితే నచ్చదో, నాకు అలా ఒకరు చెత్త బుట్టలో చేయి తీసి పెడితే నచ్చలేదు. నాకు నచ్చలేదు అంతే, ఓకేనా? నేను తప్పు చేస్తే సారీ చెప్తా, అది నా పర్సనాలిటీ. తప్పు చేయకపోతే నేను తగ్గను. నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. మీకు అర్థం కావట్లేదు ఏంటంటే, నేను డే 1 నుంచి నేను స్ట్రాంగ్, బట్ కాకపోతే వీక్ అయిన మూమెంట్ ని నేను పుంజుకోవడానికి నాకు 2 రోజులు పట్టింది అంతే. ఒక బౌల్ లో వాటర్ మెలన్ తిన్న తర్వాత కూడా ఆ బౌల్ లో తినాలని రూల్ ఉందా మీకు? అని రాజ్యాంగంలో రాసిందా? రాజ్యాంగంలో ఎందుకు రాస్తారులేమ్మా? తిన్నారు కదా, మీకు మీ లగ్జరీ రాలే, ఎందుకు? అది మా ఇష్టం, మేము ఎప్పుడైనా చేసుకుంటాం. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా? ఏది సార్? అదే ఏదైనా సరే ఎందుకంటున్నాను. డ్రెస్సులు వేసుకుంటాను, ఏం హాలత్ అయిపోయింది. మై సెకండ్ నామినేషన్ ఇస్ పృథ్వీ. కొంచెం కేర్లెస్నెస్గా ఉన్నావు, ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నావు అని 2 క్వాలిటీస్ వల్ల నేను నిన్ను నామినేట్ చేస్తున్నా. ఎవడరా నువ్వు? నేను నీకేం ద్రోహం చేశాను రా? ఆఫ్టర్నూన్ నువ్వు స్నానం చేసి వచ్చి టవల్ ఒకటి మన డైనింగ్ టేబుల్ చైర్ పైన అట్లనే ఉండింది. దండం మీద ఖాళీ లేదని అంటే, దండం మీద ఖాళీ లేకపోతే తాజ్ మహల్ మీద తువ్వాలు ఆరేసేస్తారా? ఇవేంటి మీద ఆరేసారు? ఏంటిది అసలు ఏంటిది? ఫర్నిచర్ పైన షూస్ పెట్టుకొని కాళ్ళు వేసుకొని కూర్చుని. ఏ ఫర్నిచర్? నువ్వు సోఫా పైన అక్కడ పెట్టుకుంటున్నా, ఎవరు చెప్పారు? నేను ఏమంటున్నా అంటే, మీరు చాలా ఈజీగా ఆడుతున్నారు గేమ్. అది నా గేమ్, ఈజీగా ఆడతాను నేను. అది నాకు నచ్చట్లేదు. ఓహో, అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? మీరు కావాల్సిన టైంలోనే మాట్లాడుతున్నారు, ఒక్కొక్క చోట్ల మీరు మాట్లాడొచ్చు, మీరు మాట్లాడట్లేదు. మాట్లాడు, మాట్లాడవయ్యా, మాట్లాడరా. నాకు మీ మీద ఒపీనియన్ ఏంటంటే, మీరు సేఫ్ గా ఆడట్లేదు. అది సేఫ్ ఆడట్లేదా? నో, సారీ, సేఫ్ గా ఆడుతున్నారు. నీకు దండం అమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు? మనం రూల్స్ పెట్టక ముందు అందరూ షేరింగ్ అనే ఒక దీంట్లో ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడు కొన్ని హెల్ప్ చేయలేదు. మళ్ళీ అదే కెసెట్, అదే డైలాగ్. ఇన్వాల్వ్మెంట్ కావాలి, నా పర్స్పెక్టివ్ లో ఇంకా ఇన్వాల్వ్మెంట్ కావాలనిపించింది కాబట్టి. దేంట్లో బ్రో అది చెప్పండి. ఇన్వాల్వ్మెంట్ లో అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ ఇక్కడికే వస్తారేరా బాబో. మీకు ఒక స్పెషల్ పవర్ లభిస్తుంది. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నామినేట్ అయిన సభ్యుల్లోంచి ఒకరిని సేవ్ చేసి, నామినేట్ అవ్వని వారిలోంచి ఒకరిని నేరుగా నామినేట్ చేయండి. అమ్మా సౌందర్య, వాళ్ళిద్దరిలో నీకు ఎవరు నచ్చితే వాళ్ళ మెడలో మాలేసుకో తల్లి. నేను ప్రేరణని సేఫ్ చేస్తాను బిగ్ బాస్. నేను విష్ణుప్రియని నామినేట్ చేస్తున్నాను. పాయింట్ దొరకలే టైంకి, దొరికేసరికి నువ్వైతే అర్థం చేసుకుంటావు అని చెప్పేసి నీకేసాను. అమ్మ పల్లెటూరు, ఇంకేం చేయలేము. చాలా ఇంకా మనకంటే ఇంకా ముందు పోవాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు పోయేంత వరకు మనం సేఫే. అయ్యో బాబోయ్, చూసావా మా ఎంత డైరెక్ట్ గా చెప్పేస్తుందో? నాగార్జున గారి ఫోకస్ మొత్తం నా మీదనే ఉంది. యా, ఏంటి నేను ఎలిమినేట్ అవుతానా కూడా పట్టించుకోని అంటున్నా. పిచ్చిలేసిందా మీ ఇద్దరు? నేను టాప్ 10 లో చూస్తున్నా తెలుసా నేను. వీడు అప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. నా లిస్ట్లో ఉన్న వాళ్ళందరూ ఆల్రెడీ నించున్నారు ఆ దీంట్లో, అందుకే ఇంకా నాకు వేరే ఆప్షన్ లేదని నేను చూస్ చేశాను. ఏమిటండి ఇది? ఏదో ఫ్రెండ్షిప్ కోసం. ఫ్రెండ్షిప్ ఏమిటండి? ఫ్రెండ్షిప్ నాకు నీతో ఎమోషనల్ బాండింగ్ ఉంది, ఎందుకంటే నాకు ఈ హౌస్ లో అక్క అంటే నొప్పేదాన్ని. నాకు చెల్లెమ్మా, చెల్లెమ్మా, రక్త సంబంధం సినిమాలో ఎన్టీఆర్ సావిత్రి లాగా ఎంత పవిత్రంగా ఉన్నారు. వీడు పెద్దోడు, పెద్దోడు నువ్వు చిన్నోడు. ఆగండి,
ఇక వెళ్ళండి. తర్వాత వాళ్ళు ఇద్దరికి కూడా నామినేట్ చేశారు, నిఖిల్ ప్రేరణకి, ప్రేరణ నిఖిల్కి. అది కూడా గేమే. నాటకం ఏంటి? ఇదంతా నాటకమా? నేను ఎప్పటికీ నమ్మలేకపోతున్నాను రామనాథ్.